హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. సో నిన్న మనం దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగాయి, వాటి రిజల్ట్స్ కూడా వచ్చింది. దాంట్లో మనకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించేది తమిళనాడు ఎలక్షన్స్. మన విజయ్ గారు మొట్టమొదటిసారిగా పోటీ చేసి 108 సీట్లని గెలవడం జరిగింది. అయితే ఆయన సీఎం అవుతాడు అందరూ తెలిసిన విషయమే. కానీ ఆయనకు మెజార్టీ రాలేదు ఇంకా. కాబట్టి ఎలా సీఎం అవుతాడు అనేది ఆలోచన ఉంది. సీఎం అవుతాడు కన్ఫామ్, కానీ ఎలా అవుతాడు, ఏ విధంగా అవుతాడు, ఒక పాలిటీ పరంగా సబ్జెక్ట్ పరంగా తీసుకుంటే, రాజ్యాంగం పరంగా తీసుకుంటే ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి, గవర్నర్ గారు నిర్ణయాలు ఎలా తీసుకుంటారు, ఇవన్నీ ఒకసారి మనం చూద్దాం. సో నార్మల్గా ఎవరు అంటే మనం సీఎం అంటున్నాం కదా, ఎవరు సీఎం అవుతారు అంటే ఎలా సీఎం అవుతారు, ఎవరు సీఎం అవుతారు, ఎలా సీఎం అవుతారు, ఎవరు సీఎం అవుతారు గారు, ఒక పర్సన్ సీఎం ఎలా అవుతాడు, అలా ఏముంది సార్, ఓట్లు వేస్తే సీఎం అవుతారు. చంద్రబాబు గారు అయ్యారు, జగన్ గారు అయ్యారు, కేసీఆర్ గారు అయ్యారు, రేవంత్ రెడ్డి గారు అయ్యారు. అంటే సీఎంని ప్రజలు ఎన్నుకుంటారా? నో. సీఎం అనే క్యాండిడేట్ని నేరుగా ప్రజలైతే ఎన్నుకోరు. ఎస్, అదేం సార్ మనం ఓటేసాం కదా అంటే, ఎస్ మనం ఓటేసాం. మనం ఓటేసింది టీడీపీ ఎమ్మెల్యేకి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేకి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి, దాని తర్వాత మన కాంగ్రెస్ ఎమ్మెల్యేకి ఓటేసాం. సో మనం ఏం చేసామంటే ఒక పార్టీ తరఫున నిలబడ్డ ఎమ్మెల్యేకి ఓటేసాం, అంతే కదా మనం. సో అంటే ఇప్పుడు ఏదైతే ఒక స్టేట్ అసెంబ్లీ ఉంటుందో ఆ స్టేట్ అసెంబ్లీలో కనుక 100 సీట్లు ఉన్నాయనుకోండి, ఇది మీకు తెలిసిందే బట్ చెప్పాలి. 100 సీట్లు ఉన్నాయనుకోండి, ఈ 100 సీట్లలో మ్యాజిక్ ఫిగర్ అంటాం. సో మెజార్టీ 51 అన్నమాట. అంటే 100 సీట్లలో ఏ పార్టీకి అయితే 51 సీట్లు వస్తాయో ఆ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి 100 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు ఎక్స్ అనే పార్టీ ఉంది. ఈ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ ఎంత? 51. ఎక్స్ అనే పార్టీకి 60 సీట్లు వచ్చాయి, అంటే మోర్ దెన్ 51 వచ్చాయి. ఇప్పుడు ఈ 60 ఎమ్మెల్యేస్ ఉన్నారు కదా, ఈ 60 ఎమ్మెల్యేస్ మీటింగ్ పెట్టుకొని ఒక లీడర్ని ఎన్నుకుంటారు. ఎవరిని ఎన్నుకుంటారు? లీడర్ని ఎన్నుకుంటారు. ఈ లీడర్ ఏం చేస్తాడు? గవర్నర్ని అప్రోచ్ అవుతాడు. సో సీఎంని ఎవరు డిసైడ్ చేస్తారంటే నువ్వు డిసైడ్ చేయవు. అఫ్ కోర్స్ మనం టీడీపీకి ఓటేసి చంద్రబాబు గారు సీఎం అవ్వాలని మనకు అందరూ తెలుసు, జగన్ గారు సీఎం అవ్వాలని, కేసీఆర్ సీఎం అవ్వాలని, రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వాలని మనకు అందరూ తెలిసిందే. కానీ మనం ప్రాసెస్ పరంగా తీసుకుంటే మన ఎమ్మెల్యేలకు ఓటేసాం. ఈ ఎమ్మెల్యేలు కలిసి ఆ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే లీడర్గా ఎన్నుకుంటారు. ఆ లీడర్ వెళ్ళి గవర్నర్ గారు కలుస్తారు. అయ్యా గవర్నర్ గారు, ఇంత నాకు మెజార్టీ వచ్చింది, నన్ను లీడర్గా ఎన్నుకున్నారు, సీఎంగా అపాయింట్ చేయండి. గవర్నర్ గారు అన్ని చూసి ఓకే మంచి ముహూర్తం చూసుకోండి అంటారు. అప్పుడు ప్రశాంతంగా ప్రమాణ స్వీకారం జరిగిపోతుంది. ఎప్పుడు? మంచి స్పష్టమైన మెజార్టీ వచ్చింది. ఇలా వచ్చినప్పుడు ఏ ఇబ్బందులు ఉండదు, హ్యాపీగా 5 years పాటు గవర్నమెంట్ రన్ అవుతుంది. కానీ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే ఒక పార్టీకి మెజార్టీ రానప్పుడు. ఓకేనా? సో ఎన్ని రకాలుగా ఒక పర్సన్ని ఒక సీఎంగా అపాయింట్ చేసే అవకాశాలు ఉంటాయి, ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి ఒకసారి మనం 1 by 1 చూద్దాం. మెజార్టీ పార్టీ, ఒక పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చినప్పుడు, లేదా ఎలక్షన్స్ కంటే ముందు ఒక కూటమి గెలిచినప్పుడు, లేదా ఒక లీడింగ్ పార్టీని పిలిచినప్పుడు, లేదా పోస్ట్పోల్, ఇలా రకరకాలుగా గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు, సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకసారి ఒక్కొక్క ఎగ్జాంపుల్తో డిస్కస్ చేద్దాం ఎలా ఉంటుంది అనేది. ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు తమిళనాడులో 234 ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ అంటే ఎంత? 118 సీట్స్ రావాలి. ఎగ్జాంపుల్ తీసుకుంటే, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం, ఈ పార్టీలు పోటీ చేస్తే ఇంత రిజల్ట్ వచ్చింది. టీవీకేకి 120, 60, 40, 30 వచ్చింది. మ్యాజిక్ ఫిగర్ 118 కదమ్మా. 118కి విజయ్కి ఎంత వచ్చాయి? 120 వచ్చాయి. విజయ్ గారికి 120 వచ్చాయి. హ్యాపీగా విజయ్ గారు, ఈ టీవీకి 120 ఎమ్మెల్యేస్ ఉన్నారు కదా, వాళ్ళు మీటింగ్ పెట్టుకొని విజయ్ గారిని లీడర్గా ఎన్నుకుంటారు. విజయ్ గారు వెళ్ళి గవర్నర్ గారు కలుస్తారు. గవర్నర్ గారు విజయ్ని సీఎంగా అపాయింట్ చేస్తారు. ప్రశాంతంగా అయిపోతుంది. ఎందుకు ప్రశాంతంగా అయిపోతుందంటే అక్కడ మ్యాజిక్ ఫిగర్ 180ను, ఈయనకు 120 వచ్చాయి, ఇంక 2 ఎక్స్ట్రానే వచ్చాయి. హ్యాపీగా గవర్నమెంట్ రన్ అయిపోతుంది. ఇలా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. రెండోది చూద్దాం. ఇప్పుడు రెండో సినారీ అంటే ప్రీపోల్ అలయన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సేమ్ 234 సీట్స్ ఉన్నాయి, 118 మ్యాజిక్ ఫిగర్. రిజల్ట్స్ ఇలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ కోసం టీవీకేకి 100 వచ్చాయి, డిఎంకే 70 వచ్చాయి, ఏడీఎంకే 40 వచ్చాయి, 20 వచ్చాయి, 13 వచ్చాయి. ఇప్పుడు ఏ పార్టీకి మెజార్టీ వచ్చింది చెప్పండి? ఏ పార్టీకి కూడా మెజార్టీ రాలేదు. కానీ ఈ పార్టీలు 3 ఆల్రెడీ కూటమిగా ఏర్పడ్డాయి. ఎలక్షన్స్ కంటే ముందే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఇలా మేము కూటమిగా ఏర్పడ్డాం, మేము కలిసి పోటీ చేస్తామని చెప్పి కలిసి పోటీ చేశారు. వీళ్ళు ఆల్రెడీ కూటమిగా పోటీ చేస్తే వాళ్ళు ఒక సింగిల్ పార్ట్ లాగా మనం ట్రీట్ చేయొచ్చు అనమాట. అలా మనకి మొత్తం 110 అంటే 130 సీట్స్ కింద తీసుకుంటారు. ఇప్పుడు ఏమవుద్దంటే మరి ఎక్కువ సీట్లు వచ్చినా అంటే ఇక మెజార్టీ రాలే ఎవరికి, 118 ఇండివిజువల్గా రాలే, కానీ కూటమికి వచ్చింది కదా, కూటమికి 130 వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే 100 సీట్లు వచ్చినా విజయ్ గారు సీఎం అవ్వరు. ఇప్పుడు ఈ కూటమి అభ్యర్థి సీఎం అవుతాడు. ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్స్ కంటే ముందే ఒక గ్రూపుగా ఫామ్ అయ్యారు కాబట్టి. ఇప్పుడు ఈ 130 మెంబర్స్ అందరూ కలిసి మీటింగ్ పెట్టుకొని ఎవరో ఒకరిని లీడర్గా ఎన్నుకుంటారు.
అతను వెళ్ళి గవర్నర్ గారికి కలుస్తారు. అయ్యా గవర్నర్ గారు, ఎలక్షన్స్ కంటే ముందు కూటమి పెట్టుకున్నాం, మాకు 180కి 130 వచ్చాయి, ఈ క్యాండిడేట్ సీఎంకి అనుకున్నామంటే ఆ క్యాండిడేట్ని గవర్నర్ గారు సీఎంగా అపాయింట్ చేసేస్తారు. ఏ ప్రాబ్లం ఉండదు, ఏ ప్రాబ్లం కూడా ఉండదు. ఎందుకనే ముందుగానే గ్రూప్ ఫామ్ చేస్తున్నారు కాబట్టి 130 సీట్స్ వచ్చాయి కాబట్టి. ఇది ఒక రెండో సినారీ, దీన్ని ప్రీ పోల్ అలయన్స్ అంటారు. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం మొన్న ఎలక్షన్స్ తీసుకుంటే ఏ కూటమికి రాలే కదా, డిఎంకే కూటమికి రాలేదు, ఏడీఎం కూటమికి రాలేదు. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు రియల్ సినారియో చూద్దాం. ఇప్పుడు ఇది రియల్ సినారియో, నిజమైన అనమాట. సో 234కి 118 సీట్స్ రావాలి కదా, ఇవి నిజమైన రికార్డ్స్ అనమాట. ఇప్పుడు టీవీకేకి 108 వచ్చాయి, డిఎంకే కూటమి, ఇది కూటమి 73 వచ్చాయి, ఏడీఎంకే కూటమి 53 వచ్చాయి, అదర్స్ అనమాట. ఇది ఇప్పుడు సినారియో. ఇప్పుడు చెప్పండి, ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేయాలి, ఎవరిని పిలవాలి? నెంబర్ 1, ఏదైనా ఒక పార్టీకి మెజార్టీ వచ్చిందా? రాలేదు. ఎవరికి 180 రాలేదు. పోనీ కూటమిలకు వచ్చిందా? డిఎంకే, ఇది ఓన్లీ డిఎంకే కాదు, డిఎంకే కూటమి, దీనిలో కాంగ్రెస్ ఇట్లా వేరే పార్టీలు చాలా ఉన్నాయి. ఈ కూటమికి 73 వచ్చాయి, ఇది కూడా కూటమి, దీనిలో బీజేపీ ఉంది. అంటే రెండు కూటములకు కూడా మెజార్టీ రాలేదు, సింగిల్ పార్టీకి కూడా మెజార్టీ రాలేదు, అంటే ఎవరికి మెజార్టీ రాలేదు. అంటే ఏ పార్టీకి మెజార్టీ రాలేనప్పుడు గవర్నర్ గారు ఏం చేయాలి? ఎవరికి గవర్నమెంట్ ఫామ్ చేయడం ఛాన్స్ ఇవ్వాలి. సో ఇఫ్ నన్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీ సెక్యూర్స్ మెజార్టీ, గవర్నర్ గారు ఏం చేస్తారంటే లీడింగ్ పార్టీని పిలుస్తారు, పిలుస్తారు, వీళ్ళే వెళ్తారు, గవర్నర్ కూడా పిలుస్తారు. సో ఇప్పుడు ఏమవుద్దంటే టీవీకే పార్టీ వచ్చేసి ఏం చేయాలంటే, ఈ టీవీకే పార్టీ కొంతమంది లీడర్, అదే 108 ఎమ్మెల్యేస్ ఉన్నారు కదా, మీటింగ్ పెట్టుకొని విజయ్ గారిని లీడర్గా ఎన్నుకుంటారు. ఆ లీడర్ వెళ్ళి గవర్నర్ గారిని కలుస్తారు. సార్, నన్ను సీఎంగా అపాయింట్ చేయండి. సీఎంగా అపాయింట్ చేయాలంటే నీకు మెజార్టీ ఉండాలి కదా, నీకు వచ్చింది 108, కావాల్సింది ఎంత? 118. అప్పుడు విజయ్ గారు ఏం చేస్తారు, గవర్నర్ గారికి, సార్ నాకు ఒక 2 వీక్స్ టైం ఇవ్వండి సార్, నన్ను సీఎంగా అపాయింట్ చేయండి, నేను మెజార్టీ గ్యాదర్ చేసుకుంటానని చెప్తాడు. మరి గ్యాదర్ చేసుకుంటానని చెప్తే గవర్నర్ నమ్మాలా? నిజంగా మెజార్టీ ఉండొచ్చు, లేకపోవచ్చు, వేరే పొలిటికల్ పార్టీ సపోర్ట్ ఉందో తెలియదు కదా. అందుకని ఏం చేస్తారంటే, ఇప్పుడు విజయ్ గారు నిజంగానే మీటింగ్ పెట్టుకొని విజయ్ గారు లీడర్గా ఎన్నుకుంటారు, గవర్నర్ దగ్గరికి వెళ్తారు, గవర్నర్ గారు విజయ్ గారిని సీఎంగా అపాయింట్ చేస్తాడు. చేసిన తర్వాత ఇంకో ప్రాసెస్ ఉంటుంది, నాకు అందరు సపోర్ట్ ఉందంట, ప్రూఫ్ ఏంటి? అప్పుడు ఏం చేస్తారంటే అసెంబ్లీలో తీర్మానం పెడతారు, విశ్వాస తీర్మానం అంటారు. అప్పుడు ఓటింగ్ పెడతారు. అప్పుడు విజయ్ గారి పార్టీ ఖచ్చితంగా 118 ఖచ్చితంగా రావాలి, అంటే ఇంకో 10 మంది సపోర్ట్ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. అర్థమైందా? అంటే ఇప్పుడు విజయ్ గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం కాదు, ఈ 2 వీక్స్లో అసెంబ్లీ పెడతారు. ఆ అసెంబ్లీలో ఖచ్చితంగా విజయ్ గారి పార్టీకి 118 సీట్స్ మెజార్టీ రావాలి, లేకపోతే ఏమవుతుంది, వెంటనే సీఎంగా రాజీనామా చేస్తాడు. యాక్చువల్గా ముందు సీఎంగా అపాయింట్ చేసి తర్వాత రాజీనామా చేయడం కంటే ముందే బల నిరూపణ చేయొచ్చు అనొచ్చు, కానీ ప్రాసెస్ ఇలాగే జరుగుతుంది. సో ఫస్ట్ సీఎంగా అపాయింట్ చేస్తారు, దాని తర్వాత బల నిరూపణకి వెళ్తారు. ఇప్పుడు విజయ్ గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం కంటే ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం పెడితే 118 మెజార్టీ ఖచ్చితంగా రావాలి, ఒకరు రాకపోతే విజయ్ గారు రాజీనామా చేయాలి. ఇది జరగబోయేదన్నమాట. ఈజ్ క్లియర్? ఓకే. ఇప్పుడు ఏం జరగబోతుంది, విజయ్ గారికి ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఓకే, చూద్దాం ఒకసారి. ఇప్పుడు రియాలిటీలో తీసుకుంటే మనకి టీవీకేకి 108 వచ్చాయి, డిఎంకే కూటమి 73 వచ్చాయి, ఏడీఎంకి 53 వచ్చాయి. చాలామంది అక్కడక్కడ న్యూస్లో ఉన్నారు, వీళ్ళు కలిసిపోవచ్చు కదా. ఈ కలిసిపోవడానికి ఏమున్నది? ఈ రెండు బద్ధ శత్రువులు అన్నమాట, వాళ్ళు కలిసే అవకాశం చాలా తక్కువ. అసలు ఎప్పటి నుంచో తమిళనాడులో పోటీ పడితే ఆ 2 వర్గాలు, ఈ 2 వర్గాలు కలిసిపోయినాక ఏముంటుంది? కానీ కలవచ్చు, రాజకీయాలు ఏదైనా జరగచ్చు, కానీ కలవరు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు విజయ్ గారికి ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్, డైరెక్ట్గా డిఎంకే కూటమితో వెళ్ళడం. డిఎంకే కూటమితో వెళ్తే ఆల్రెడీ ఆ ప్రభుత్వం వద్దని విజయ్ గారు ఎన్నుకున్నారు, అదే కూటమితో పోతే కొంచెం ప్రాబ్లం అవుతుందేమో, అదొక ప్రాబ్లం. రెండో వచ్చేసి ఏడీఎంకే కూటమితో వెళ్ళడం. ఏడీఎం కూటమి పోతే సెంట్రల్లో బీజేపీతో జాయిన్ అవ్వాల్సి వస్తుంది, ఎన్డీఏ కూటమిలో జాయిన్ అవ్వాల్సి వస్తుంది, అదొక ప్రాబ్లం. అంటే అవుతారు వాళ్ళు ఇష్టం అనుకోండి, రెండులో ఏదో ఒకటి ఉంటుంది. మూడో ఆప్షన్ ఉంది, అంటే కాంగ్రెస్ వాది, బీజేపీ వాది అని పేరు పడకుండా ఇండివిజువల్గా, ఇండిపెండెంట్గా, సింగిల్గా వెళ్ళాలనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే, ఈ కూటమిలో కొన్ని పార్టీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి, ఈ పార్టీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆల్మోస్ట్ 9 వస్తాయి అన్నమాట, చిన్న చితక పార్టీలు. అలాగే ఇక్కడ ఒక 2 పార్టీలు ఉన్నాయి, ఇక్కడ ఒక 5 వస్తాయి. ఈ 5, 9 కలుపుకుంటే ఆల్మోస్ట్ 14 వస్తుంది అనమాట. ఎన్ని? 14. ఆయన కావాల్సింది ఎంత? 10, 14 వస్తాయి. అంటే చిన్న పార్టీలు కలుపుకుపోవాలి, వాళ్ళు వస్తారు, వాళ్ళకు కూడా అధికారం, ఎవరికైనా అధికారం అనేది కావాల్సింది. ఆ చిన్న పార్టీలు కలుపుకొని అప్పుడు మెజార్టీ ప్రూవ్ చేసుకుంటాడు, అప్పుడు కన్ఫర్మ్ అవుతుంది. అప్పుడు బీజేపీతో వెళ్ళాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్తో వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆయనకున్న ఐడియాలజీతో సింగిల్గా వెళ్ళొచ్చు. ఇది ఒక ఆప్షన్ ఉంది. ఇది చాలామంది బెస్ట్ ఆప్షన్ చెప్తున్నారు,
కానీ బెస్ట్ ఆప్షన్ అనుకున్నా కూడా ఈ చిన్న చిన్న పార్టీలు ఊరికే బెదిరించే అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే నేను సపోర్ట్ విత్డ్రా చేసుకుంటా అని ఒక్క పార్టీ సపోర్ట్ విత్డ్రా చేసుకున్నా గవర్నమెంట్ పడిపోయే ఛాన్స్ అవకాశాలు ఉంటుంది. అలా అనమాట. సో అది కొంచెం ప్రాబ్లంగానే ఉంటుంది. బట్ అది యాజ్ ఏ సీఎంగా అతను మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదనుకుంటే ఇంకో ఆప్షన్ కూడా ఉంది. వీళ్ళ కొన్ని పార్టీస్ ఏం చేయాలంటే మరి విజయ్ గారికి ఎట్లా ఎక్కువ సీట్లోకి వచ్చి మేము సపోర్ట్ చేస్తామండి. బయట నుంచి సపోర్ట్ చేయడం అంటే అసెంబ్లీ బయట ఉండి సపోర్ట్ చేయడం కాదు. బయట ఉండి సపోర్ట్ చేయడం అంటే మీనింగ్ ఏంటంటే మీరు గవర్నమెంట్ ఫామ్ చేయండి, మీకు ఒకవేళ ఓటింగ్ కావాలనుకున్నప్పుడు వేస్తామంటారు. అలా అనమాట. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, వాళ్ళు సపోర్ట్ చేసినా కూడా ఏం కాదు. 5 సీట్లే కదా, మా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తే 5 సీట్లు, ఇంకా 10 రావాలి అంటే ఖచ్చితంగా అన్ని చిన్న పార్టీతో కలిసి వెళ్ళాలి, లేకపోతే ఈ పార్టీలతో కలిసి వెళ్ళాలి. అంటే డిఎంకే కూటమిలో ఉన్న పార్టీలతో కలిసి వెళ్ళాలి. వీళ్ళు విజయ్ వారికి వెళ్ళారనుకోండి, అప్పుడు డిఎంకే కూటమి పోతుంది. ఈ రకరకాల అనాలిసిస్ ఉంటాయి అన్నమాట. ఒకవేళ కాంగ్రెస్తో కలిసారు అనుకోండి, విజయ్ గారు ఆల్రెడీ కాంగ్రెస్ డిఎంకే కలిసి ఉన్నారు, మరి అప్పుడు డిఎంతో ఫ్యూచర్లో ఎంపీ సీట్లతో పోటీ చేయాలంటే అప్పుడు ఎట్లా పోటీ ఇస్తారు? ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ చిన్న చితకా పార్టీలతోనే పోయే అవకాశం ఉంది ప్రస్తుతానికి. తర్వాత రాజకీయాలు ఎప్పుడైనా మారిపోవచ్చు. సరే, ఇలాంటి సిచ్యువేషన్స్ ఇదివరకు ఎప్పుడైనా ఎదురయ్యాయా, ఏమైనా జరిగిందా? ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఒకవేళ విజయ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారం రోజుల్లో అసెంబ్లీలో అతనికి ఎవరైతే పార్టీలు సపోర్ట్ చేస్తా అని చెప్పారో సపోర్ట్ చేయకపోతే, మోసం చేస్తే, ఓటు వేయకపోతే అప్పుడు ఏమవుతుంది? విజయ్ గారు రాజీనామా చేయాల్సి వస్తుంది. ఎస్, ఒకవేళ విజయ్ గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ అసెంబ్లీలో తీర్మానం పెట్టినప్పుడు అది పాస్ అవ్వకపోతే సీఎంగా రాజీనామా చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఎవరైతే గవర్నర్ గారు ఉన్నారో ఆల్రెడీ విజయ్కి ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి, అదే విజయ్ గారికి ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి, ఒకవేళ అప్పుడు ఏం చేస్తారంటే ఈయన ఫామ్ చేయలేకపోయాడు కాబట్టి గవర్నర్ గారు సెకండ్ లీడింగ్ పార్టీని పిలుస్తాడు, అంటే డిఎంకేని పిలుస్తాడు. మీరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారా అంటాడు. ఆయన ఏమంటాడు? సార్ మాకు ఎవరు సపోర్ట్ లేదు సార్, మేము ఏం చేయలేమంటాడు. అప్పుడు థర్డ్ లీడింగ్ పార్టీని పిలుస్తాడు. మీరేమన్నా ఫామ్ చేస్తారా అంటాడు. సార్ మాకు ఎవరు సపోర్ట్ లేదు అంటాడు. లేదా వీళ్ళిద్దరు కూడా ఫామ్ అవ్వచ్చు, చెప్తున్నా, జరగదు కానీ చెప్తున్నా. అప్పుడు ఏ పొలిటికల్ పార్టీ గవర్నమెంట్ని ఫామ్ చేయని పరిస్థితి ఉంటే ఏం జరుగుతుంది అంటే అప్పుడు గవర్నర్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాసి అప్పుడు ప్రెసిడెన్షియల్ రూల్ ఇంపోజ్ చేస్తారు. అంటే రాష్ట్రపతి పరిపాలన పెడతారు. వెంటనే గవర్నమెంట్ రద్దు చేయడం ఎందుకు? రాష్ట్రపతి పరిపాలన పెడతాడు. ఒక 1 month 2 months 3 months అవుతుంది. ఈ లోపల మనసు కలిసిపోయే అవకాశాలు ఉండొచ్చు. ఈ లీలం కలవచ్చు, ఏదైనా జరగచ్చు. సంథింగ్ జరిగింది అనుకోండి, అప్పుడు వాళ్ళే గవర్నర్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి సార్ టీవీకే ఏడీఎంకే కలిసి మేము కలిసిపోయాం సార్, మాకు మెజార్టీ ఉంది, గవర్నమెంట్ ఫామ్ చేయండి అంటారు. అప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. లేదు 3 నెలలు అయినా ముగ్గురు ఎడమొహం పెట్టుకొని ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే అసెంబ్లీని రద్దు చేస్తారు. అసెంబ్లీ రద్దు చేసి ఎలక్షన్స్కి వెళ్తారు. ఇదంతా జరగకూడదు, హ్యాపీగా ఇదంతా మళ్ళీ ఎలక్షన్స్ ఖర్చు ఇదంతా అనుకుంటే ఎవరో ఒకరు విజయ్కి సపోర్ట్ చేయాలి. విజయ్ గారికి సపోర్ట్ చేస్తే 5 సంవత్సరాలు గడిచిపోతుంది. లేదనుకుంటే మటుకు ఎవరు అలా ఏం జరగదు. బట్ చెప్తున్నా, అలా జరిగిందంటే సిచ్యువేషన్స్ ఉన్నాయి, మీకు చెప్పాలి కదా. ఇప్పుడు చూడండి, మనకి ఢిల్లీలో ఫస్ట్ టైం ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసినప్పుడు 70 సీట్స్ ఉండే కదా. 70 సీట్స్కి బీజేపీకి 31 వచ్చాయి, ఇక 28, 20 ఇతరులకు కూడా వచ్చాయి అనమాట. మ్యాజిక్ ఫిగర్ వచ్చేస్తే 36, ఎవరికి 36 రాలా. అప్పుడు ఏమైంది మరి? కాంగ్రెస్ పార్టీ అయింది. అరవింద్ కేజ్రీవాల్ గారు మీరు గవర్నమెంట్ ఫామ్ చేయండి, బయట నుంచి మీ మద్దతు ఇస్తామని చెప్పారు. ఎందుకంటే 28 + 8 36 అవుతుంది కాబట్టి కొద్ది రోజులనే పరిపాలించాడు. తర్వాత తను రాజీనామా చేశాడు. అదే వేరే విషయం. రెండో విషయం చూడండి, ఇది కర్ణాటక అసెంబ్లీలో జరిగింది. సేమ్ ఇప్పుడు తమిళనాడులో జరిగినట్టు జరిగింది. ఏమైంది అక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ 222 అనుకుందాం సీట్స్. 222 అయినప్పుడు మ్యాజిక్ ఫిగర్ ఎంత ఉండాలి మనకి? 112 ఉండాలి. ఇక లీడింగ్ పార్టీ ఎవరు? బీజేపీ 104. మరి 112 వచ్చిందా? రాలేదు. నెక్స్ట్ ఎవరు? కాంగ్రెస్ 80. నెక్స్ట్ ఎవరు? కుమారస్వామి 37. ఎవరికి మెజార్టీ రాలేదు. అప్పుడు గవర్నర్ ఎవరు పిలుస్తారని చెప్పాను. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రానప్పుడు గవర్నరు లీడింగ్ పార్టీని పిలవాలి. ఈయన పిలిచాడు. బాబు నువ్వు గవర్నమెంట్ ఫామ్ చేస్తావా అంటే నేను ఫామ్ చేస్తే నాకు సపోర్ట్ ఉంది అన్నాడు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడు. తీరా అసెంబ్లీకి వెళ్తే ఆయనకు సపోర్ట్ రాలేదు, ఓట్లు ఇవ్వలేదు, సీఎంగా రాజీనామా చేశాడు. అది జరిగిందనమాట. సరే, సేమ్ విజయ్ గారికి ఇలాంటి జరగదు, ఎందుకంటే విజయ్ గారు చాలా దగ్గర ఉన్నాడు, 10 సీట్సే కాబట్టి ప్రాబ్లం లేదనమాట. ఇక్కడ కూడా సేమ్ అంతే, అదే పరిస్థితి అనమాట. సో అప్పుడు ఏం చేశారు? ఈ 2 పార్టీలు కలిసిపోయినాయి. ఏ 2 పార్టీలు? కాంగ్రెస్ పార్టీ, జేడీయూ కలిసి కొద్ది రోజుల పాటు గవర్నమెంట్ని రన్ చేశారు. జరిగింది ఆల్రెడీ ప్రాక్టికల్గా. తర్వాత ఇది కాశ్మీర్లో జరిగింది. కాశ్మీర్లో ఏం జరిగిందంటే మనకి ఇప్పుడు ఏవైతే కొన్ని సీట్స్ ఉన్నాయో ఎవరికి మ్యాజిక్ ఫిగర్ రాలేదు అప్పుడు. సో బీజేపీకి 25 వచ్చినాయి, పీడీపీకి 28 వచ్చినాయి, అండ్ జేకేఎన్సీకి 15 సీట్స్ వచ్చాయి, కాంగ్రెస్కి 12 సీట్స్ వచ్చాయి. ఎవరు కూడా 40 దాటలేదు. అప్పుడు ఏమైందంటే డిస్కషన్ జరిగాయి కానీ ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేయలే.
అప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నర్ రాష్ట్రపతి పరిపాలన పెట్టాడు. ఎస్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఇలాగే జరిగింది. నన్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీ, ఏ పొలిటికల్ పార్టీకి మెజార్టీ రాకపోతే, ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయకపోతే గవర్నర్ గారు చేసే పని రాష్ట్రపతికి లెటర్ రాయడం. అప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో రాష్ట్రపతి పరిపాలన పెట్టారు. పెట్టి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ బీజేపీ పీడీపీ వాళ్ళు కలిసి గవర్నర్ గారు కలిశారు. అయ్యా గవర్నర్ గారు, మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, రాష్ట్రపతి పరిపాలన తీసేయండి అని చెప్పేసి. సో దిస్ ఈజ్ వాట్ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఎవరైనా సరే ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయాలి, ఎవరు సీఎం అవ్వాలి అని అంటే ఫస్ట్ ఆ పార్టీకి మెజార్టీ రావాలి. ఏ పార్టీకి మెజార్టీ వస్తుందో ఆ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. లేదనుకుంటే ప్రీపోల్ అలయన్స్, లేదంటే లీడింగ్ పార్టీని పిలుస్తాడు. లీడింగ్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయకపోతే సెకండ్ లీడింగ్ పార్టీని పిలుస్తారు. లేదనుకుంటే ఎలక్షన్స్ అయిపోయినాక ఎవరైనా పొత్తులు పెట్టుకొని గవర్నర్ గారిని కలవచ్చు. లేదా అసలు ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి లేదనుకోండి అప్పుడు ఏం చేస్తారు, రాష్ట్రపతి పరిపాలన పెడతారు. లేదు 5 సంవత్సరాలు ఎండింగ్లో ఉన్నాం అనుకోండి, అసెంబ్లీ రద్దు చేస్తారు, ఎలక్షన్స్కి వెళ్ళిపోతారు. ఒకటే 2 మార్గాలండి. ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితిలో లేకపోతే ఇమీడియట్గా రాష్ట్రపతి పరిపాలన పెడతారు, కొద్ది రోజులు చూస్తారు. అయినా సరే ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి లేకపోతే అప్పుడు ఏం చేస్తారంటే అసెంబ్లీ రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్తారనమాట. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఎ పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. థ్యాంక్ యూ.